హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈ రోజు రెసిపీ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? గుమగుమలాడే ఎగ్ ఫ్రై చేసిన. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటది. చాలా మంది చాలా రకాలుగా చేస్తారు కదా. ఒక్కసారి అయితే నేను చేసినట్టు ట్రై చేయండిలా. పోలా అద్దరి పోలా అంటారు. టేస్ట్ అయితే నాది గ్యారంటీ. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు లేటు, మనం టక్కనైతే ప్రాసెస్లోకి అయితే పోదామా? ఈ బాయిల్డ్ ఎగ్ కర్రీ చేసుకోవడానికైతే ప్యాన్ పెట్టుకున్నాం, మంచిగా వేడైంది. ఇప్పుడైతే ఇందులోకి నేను కొంచెం అంతా నూనె యాడ్ చేస్తున్నా. కొంచెం అంటే ఒక సగం పావంతా యాడ్ చేసిన. అట్లనే ఇప్పుడు నూనె అయితే మంచిగా వేడెక్కాలి ఫ్రెండ్స్. నూనె మస్తు వేడెక్కింది కదా. ఇప్పుడైతే నేను ఇందులోకి సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేస్తున్నా. కొంచెం అంతా ఎక్కువనే వేసిన ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్రై కదా ఇది. దగ్గర పడ్డాక తక్కువనే అవుతుంది. కొంచెము ఫ్రై అంటే కొంచెం కావాలి కదా, అస్సలే వాటర్ ఉండదు ఇందులో. కాబట్టి నేను ఒక 3 ఆనియన్స్ తీసుకున్న పెద్దవి. అట్లనే ఇవి ఫాస్ట్ గా ఉడకాలంటే అన్నేసి చూడు, నన్నేసి చూడు. అదే ఫ్రెండ్స్, చిట్టికేడంతా ఉప్పు వేసిన మంచిగా వేగుతుంది. ఇది వేసుకుంటే తొందరగా వేగుతుంది. అది కూడా ఇవి కొంచెం రెడ్డిష్ వచ్చేదాకా చూద్దాము ఫ్రెండ్స్. ఒక పక్కన అయితే ఇవి వేగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి నేను కారం తయారు చేస్తా. ఒక మిక్సీ జార్ తీసుకున్నా కదా, ఇందులోకి ఒక 4 ఎండు మిర్చి తీసుకున్నా. ఎందుకు 4 తీసుకున్నా అంటే చాలా స్పైసీ, ఎక్కువ కారం ఉంటుంది ఫ్రెండ్స్, అందుకని. అట్లనే ఇందులోకి జీలకర్రతో పాటు ఎల్లిపాయ జీలకర్ర, అట్లనే దీంట్లకు తగినంత ఉప్పు వేస్తున్నాం మొత్తము. ఇప్పుడు ఇవన్నీ మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట. అంటే కారపొడి ఏం యాడ్ చేస్తలేను ఫ్రెండ్స్, ఇందులో మిక్సీ పట్టుకుంటా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మిక్సీ పట్టుకోండి. అంటే కొంచెం అంత మరీ పేస్ట్ కాకుండా కచ్చా పచ్చనే వస్తుంది ఇట్లా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవి సగానికి సగం వేగినాయి అన్న తర్వాత ఇట్లా సైడ్కి అనుకుంటే కొంచెం అంతా నూనెనైతే ఇట్లా సైడ్కి వచ్చింది. ఇదే నూనెలో ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నా. ఫస్ట్ ఎందుకు వేసుకోలేదంటే మాడిపోతాయి అని, కొంచెం వేగాలి కదా ఆనియన్స్ అని అప్పుడు వేసుకోలేదు. జస్ట్ ఇవి అట్లా వేసుకున్న తర్వాత ఇవి అట్లా డాన్స్ చేస్తా అంటే ఇందులోకి కళ్యామాకులు కూడా వేసుకున్నా. అట్లనే ఇప్పుడు అన్ని మనము ఇట్లా కలిపేద్దాం. ఇప్పుడు టోటల్ అన్ని కలుపుకోవచ్చు. ఇది ఇంకా కొంచెం వేగాలి. ఇప్పుడైతే ఇది ఆనియన్ మంచిగా వేగింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఇందులోకి చిటికెడంతా పసుపు వేసుకున్నా. పసుపు వేసుకుని కొంచెం అంత పసుపు అట్లా కలిపిన తర్వాత ఒక్క నిమిషం అయిన తర్వాత మనం ఏం చేద్దాం ఇందులో కంటే, ఇప్పుడు మనము మసాలా మసాలా అంటే ఎల్లిపాయ, తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి కదా కారం చేసుకున్నాం కదా, అదే మనం ఇందులో వేసేసిన. ఇప్పుడు కలుపుతున్నా. ఈ ఎల్లిపాయ జీలకర్రతోనే అస్సలైన ఫ్లేవర్ చాలా కమ్మగా వస్తుంది అన్నట్టు ఫ్రెండ్స్. అబ్బబ్బబ్బబ్బా, స్మెల్ అయితే అదర్స్. చాలా మంది చాలా రకాల ఎగ్ ఫ్రైస్ చేస్తారు కదా ఫ్రెండ్స్. ఒక్కసారి నేను చేసినట్టయితే ఒక్కసారి మీరు చేసి ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఇంకొక 2 మినిట్స్ అయితే ఈ పచ్చి వాసన పోయిన తర్వాత, ఈ ఎల్లిపాయ ఇదంతా అయిన తర్వాతనే మనం ఇందులోకి బాయిల్డ్ ఎగ్స్ యాడ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మూత పెట్టుకోవద్దు, ఎందుకంటే ఎసరు వస్తుంది మూత పెట్టుకుంటే, అందుకని. ఇప్పుడు మనం బాయిల్డ్ ఎగ్స్ వేసుకునే టైం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. నేను ఎగ్స్ ని ఇట్లా హాఫ్ పీస్ చేసి పెట్టుకున్నాను. ఇవి నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నా ఇందులో. అంతే, ఇప్పుడు మనం ఇట్లా కలుపుకోవడమే. ఇంకా ఈ పీసెస్ ఇట్లా మాకు పెద్దగా వద్దు, ఇంకా చిన్నగా కావాలనుకున్న వాళ్ళు అట్లా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? చిన్న చిన్న పీసెస్ లాగా కూడా చేసుకోవచ్చు. లేదు ఇట్లనే ఇష్టం ఉంటే ఇట్లనే పెట్టేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఇట్లనే పెట్టేస్తున్నా. ఒక 2 మినిట్స్ ఉంచుదాం ఫ్రెండ్స్. ఇప్పుడు అయిపోయింది ఎగ్ ఫ్రై.
సో కొంచెం అంత ధనియాల పొడి అట్లనే మళ్ళీ ఒకసారి మంచిగా కనిపించడానికి కోసమని కొంచెం అంత కళ్యమాకులు, అట్లనే కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒక్కసారి అట్లా 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 మీద మీద కలుపుకున్న తర్వాత అంతే. సో ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఇప్పుడు నేను. సో ఫ్రెండ్స్ చూసిండ్రా గుమగుమలాడే ఎగ్ ఫ్రై. ఇదైతే అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి, ఇంకా బిర్యానీ, బగారా రైస్, ఇంకా దేంట్లోకైనా కానీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఇట్లా నేను చేసినట్టయితే ట్రై చేసి చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ నాకైతే మీ సపోర్ట్ ఇంకా చాలా చాలా కావాలి. మీరు కామెంట్స్ రూపంలో నాకైతే బూస్ట్ ఇవ్వండి, ఎట్లా చేస్తున్నాయి ఏంటి వంటలు ఎలా ఉంటున్నాయి అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.